అలవాటు ఎందుకు ఇట్లా వస్తుంది? ఇంతగానం తాగి పంటే ఎవరైనా చూస్తే ఊళ్ళో పరువు కావాలి. నీ తమ్ముడి మీద మన్ను పోయా ఈ తాగుడు తాగు కగ్గిదలుగా లే. రామా శంకరా నేనేం చెప్తున్నా? నీ తమ్మునికి ఎంత సోయలేదు, నువ్వేమిటి ఎట్లా చూస్తున్నావు? రామా ఎవరైనా చూస్తే ఇద్దరు పోతాడు నల్లవకు పడా. కట్టు మాట అంటే పడితే తప్పేముంది? ఇంట్లోకి వెళ్ళి వేయండు. ఆపుకోలేక వాడిని కొట్టినా. నేను కోపం ఆపుకోలేక అని కొట్టు కొట్టి ఎందుకే అక్కడ లేచినా? ముందు ఈయనది డైలాగ్. ఆయన వదనంటే కన్న తల్లితో సమానం, వాడేమనంటే కడుపులో దాచుకోవాలి. అది చెప్పలే, నువ్వు అనేది మెన్షన్ చేయలే. మళ్ళా లాస్ట్ తమ్ముడు రెండు కట్లు కొడదాం నేను చెప్తా. నువ్వు ఎక్కడ తగ్గిపోదు దాకా చెప్పాలి. చెప్పేసి అదేందోనే చెప్పేసరికి నేను మా తమ్ముని పొడి పొడి కొట్టినా. పెట్టేస్తా పట్టు. నువ్వు చెప్పేవరకు నా తమ్ముడు పొడి పొడి పెట్టా పెట్టేస్తా. అదేందోనే నా తమ్ముడు అదేందోనే నీ తమ్ముడు గట్లా గిట్లని చుట్టుపక్కల పడ్డ నా తమ్ముడిని ఎంత తిట్టినా వాళ్ళనే మగేసినా గానీ నా తమ్ముడు నేనాడు ఒక్క మాట అనలే. కానీ ఇలా నువ్వు నీ తమ్ముడు తప్పు చేసినా నాతో చెప్పగానే వాడిని పొట్టు పొట్టు కొట్టినా. నలుగుట్లా అని అనలేదా? నన్ను ఎందుకన్నా అరే తమ్ముడు, నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా నేను పెంచుకుంటే నన్ను ఇట్లా వదిలేసి ఎందుకు పోతున్నారా? నేను ఏమన్నారా? ఎందుకు నన్ను పట్టించుకుంటలేరా తమ్ముడు? వదినంటే అమ్మతో సమానం, గదికంత మాట అంటే నువ్వు అలిగిపోతావారా? ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు? నువ్వు అక్కడనే ఉండు, నువ్వు గిట్టు ఉండు. నువ్వు కరెక్టే ఉన్నావు. తలకేదా నాకు నా తమ్మునికి మధ్య పెట్టిన చిచ్చు వల్ల నాకు నా తమ్ముడికి చిచ్చు నీ మందు తాగు మొదలు పెట్టిందే నీ వల్ల. నాకు నా తమ్ముడికి చిచ్చు పెట్టినావు. చిచ్చు పెట్టుడు వల్ల ఏ నీకు నచ్చింది చెప్పు. అట్లా నేను మందావుడు మొదలు పెట్టిందే నీ వల్ల. మళ్ళీ ఎందుకు పెట్టినావు ఆ మందు? మీ ఇద్దరి మధ్య లొల్లి పెట్టించిన కదా. మా ఇద్దరి మధ్య లొల్లి పెట్టించినాక అస్సం తిరుగుతుంది నోట్లో ఇట్లా పొడి పొడి అయింది. అప్పుడు హాట్ వాటర్ వేసుకోవాలి. ఎండలా ఓన్లీ డైలాగ్ మందం. నాకు ఇప్పుడు అర్థమైతాండి, వాడు ఆ రోజు కొట్టిండో కొట్టలేదో కానీ నువ్వు అన్న మాటలకి కొట్టేంత పని చేసి ఉంటాడు. ఒక మంచి కోపం వచ్చినట్టు మాట్లాడు, నీతో ఎవరితో కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది.